ఎవ్రీవన్. మన గ్రాఫ్ ఇంటర్ప్రిటేషన్ సిరీస్ కి మళ్ళీ స్వాగతం. పార్ట్ 1 లో మనం స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేసాం. ఇప్పుడు పార్ట్ 2 లో గ్రాఫ్ ని ఒక సైంటిస్ట్ లాగా ఎలా ఇంటర్ప్రిట్ చేయాలో నేర్చుకుందాం. డీప్ ఇన్సైడ్ బయోసైన్సెస్ కి స్వాగతం. ఇంకా మరి ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. పార్ట్ 1 లో మనం గ్రాఫ్ ఇంటర్ప్రిటేషన్ ఫౌండేషన్స్ మరియు బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. అలాగే గ్రాఫ్ ని కరెక్ట్ సీక్వెన్స్ లో ఎలా ఇంటర్ప్రిట్ చేయాలో రోడ్ మ్యాప్ లో కూడా చూసాం. ఇప్పుడు పార్ట్ 2 లో డిఫరెంట్ చార్ట్ టైప్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మనం డిఫరెంట్ చార్ట్ ఫ్యామిలీస్ గురించి చూద్దాం. కొన్ని చార్ట్ వాల్యూస్ ని కంపేర్ చేయడానికి యూజ్ అవుతాయి. వాటిల్లో కాలమ్ చార్ట్, బార్ చార్ట్, రేడార్ చార్ట్ లాంటివి చూడవచ్చు. కొన్ని టైమ్ తో వాల్యూస్ ఎలా చేంజ్ అయ్యాయో చూపిస్తాయి. వాటిల్లో లైన్ గ్రాఫ్, ఏరియా చార్ట్, ట్రాక్ చార్ట్, ఇంకా వాటర్ ఫాల్ లాంటివి మనం చూడవచ్చు. ఇంకా కొన్ని వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. వాటిల్లో XY స్కాటర్, బబుల్, సర్ఫేస్, హీట్ మ్యాప్ లాంటివి ఉంటాయి. మరికొన్ని డేటా డిస్ట్రిబ్యూషన్ ని చూపిస్తాయి. వాటిల్లో హిస్టోగ్రామ్, బాక్స్ అండ్ విస్కర్, ఇంకా వైలిన్ లాంటి ప్లాట్ ని మనం చూడవచ్చు. కొన్ని పూర్తి డేటాని పార్ట్స్ కింద రిప్రజెంట్ చేస్తాయి. వాటిల్లో పై చార్ట్, స్టాక్ చార్ట్, ట్రీ మ్యాప్, ఇంకా సన్ బర్డ్స్ లాంటివి చూడవచ్చు. ఇంకా కొన్ని ఫ్లో లేదా జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ ని చూపిస్తాయి. వాటిల్లో ఫనెల్ మ్యాప్, క్లోరోపిత్ మ్యాప్, ఇంకా సాంకీ డయాగ్రామ్ లాంటివి చూడవచ్చు. ప్రతి ఫ్యామిలీలో డిఫరెంట్ చార్ట్ టైప్స్ ఉంటాయి. ఇవాళ మన సెషన్ లో అన్నిటికన్నా ఎక్కువగా యూస్ అయ్యే కాలమ్ చార్ట్ తో స్టార్ట్ చేద్దాం. ముందుగా కాలమ్ చార్ట్ డెఫినేషన్ ని అర్థం చేసుకుందాం. కాలమ్ చార్ట్ అనేది డిఫరెంట్ కేటగిరీస్ మధ్య మాగ్నిట్యూడ్ అంటే వాల్యూ ని కంపేర్ చేయడానికి యూస్ చేస్తారు. ఈ గ్రాఫ్ లో కేటగిరీస్ కంట్రోల్, లో, మీడియం మరియు హై ని చూడవచ్చు. ప్రతి కాలమ్ హైట్ దాని మాగ్నిట్యూడ్ లేదా వాల్యూ ని రిప్రజెంట్ చేస్తుంది. ఉదాహరణకి కంట్రోల్ వాల్యూ 24, లో 38, మీడియం 61, హై 41. ఈ కేటగిరీస్ ని కంపేర్ చేయడం వల్ల వాటి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, కాలమ్ చార్ట్ ని మెయిన్లీ కంపారిజన్ కోసమే యూస్ చేస్తారు. ఇప్పుడు కాలమ్ చార్ట్ స్ట్రక్చర్ ని అర్థం చేసుకుందాం. ఈ కాలమ్ చార్ట్ ఇంటర్ప్రిట్ చేయడానికి ముందు దాని బేసిక్ పార్ట్స్ ని ఐడెంటిఫై చేయాలి. ముందుగా టైటిల్ ని చూడండి. ఇక్కడ టైటిల్ ఎఫెక్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆన్ యాక్టివిటీ అంటే ఈ గ్రాఫ్ దేని గురించి ఉందో టైటిల్ చెప్తుంది. తర్వాత ఎక్స్ యాక్సిస్ ని చూడండి. ఎక్స్ యాక్సిస్ వేరియబుల్ ట్రీట్మెంట్, దాని కింద కేటగిరీస్ కంట్రోల్, లో, మీడియం మరియు హై ఉన్నాయి. ఇప్పుడు వై యాక్సిస్ ని చూద్దాం. వై యాక్సిస్ వేరియబుల్ యాక్టివిటీ, ఇది ఆర్బిట్రరీ యూనిట్స్ లేదా AU లో మెజర్ చేశారు. ఆర్బిట్రరీ యూనిట్స్ అంటే కిలోగ్రామ్స్ లేదా మీటర్స్ లాంటి స్టాండర్డ్ యూనిట్స్ కాదు. రీసెర్చర్స్ క్రియేట్ చేసిన ఒక కస్టమ్ స్కేల్. ఇది స్కూల్లో 1 నుండి 10 స్టార్స్ ఇవ్వడం లాంటిది అనుకోండి. స్టాండర్డ్ యూనిట్ కాకపోయినా కంపేర్ చేయడానికి చాలా యూస్ఫుల్. వై యాక్సిస్ స్కేల్ 0 నుండి స్టార్ట్ అయ్యింది కాబట్టి కాలమ్స్ ని ఫేర్ గా కంపేర్ చేయొచ్చు. ప్రతి కాలమ్ హైట్ వాల్యూ ని చూపిస్తుంది. కాలమ్ లోపల ఉన్న నంబర్ వాల్యూ లేబుల్, పైన ఉన్న ఎర్రర్ బార్స్ మెజర్మెంట్స్ లో ఎంత వేరియేషన్ లేదా అన్సర్టినిటీ ఉందో చూపిస్తాయి. కాబట్టి ఏ కాలమ్ చార్ట్ అయినా ఇంటర్ప్రిట్ చేసే ముందు టైటిల్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, స్కేల్, కాలమ్ వాల్యూస్ మరియు ఎర్రర్ బార్స్ ని తప్పకుండా ఐడెంటిఫై చేయాలి. వై యాక్సిస్ ఎందుకు 0 నుండి స్టార్ట్ అవ్వాలి? ఈ రెండు గ్రాఫ్స్ ని చూడండి. లెఫ్ట్ గ్రాఫ్ లో వై యాక్సిస్ 0 నుండి స్టార్ట్ అయ్యింది కాబట్టి 49 మరియు 61 మధ్య ఉన్న ట్రూ డిఫరెన్సెస్ కరెక్ట్ గా కనిపిస్తుంది. కానీ రైట్ గ్రాఫ్ లో వై యాక్సిస్ 45 నుండి స్టార్ట్ అయ్యింది. దాని వల్ల యాక్చువల్ డిఫరెన్స్ కన్నా చాలా పెద్దగా కనిపిస్తుంది. అంటే డిఫరెన్సెస్ ఎగ్జాజరేటెడ్ అవుతాయి మరియు మనల్ని మిస్లీడ్ చేయొచ్చు. కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వై యాక్సిస్ ని 0 నుండి స్టార్ట్ చేయడం వల్ల ట్రూ మాగ్నిట్యూడ్ ఆఫ్ డిఫరెన్సెస్ కనిపిస్తుంది మరియు మిస్లీడింగ్ ఇంటర్ప్రిటేషన్ ని ప్రివెంట్ చేస్తుంది. ఇప్పుడు ప్రతి కాలమ్ ఏమి రిప్రజెంట్ చేస్తుందో చూద్దాం. ఒక కాలమ్ ఒక సింగిల్ అబ్జర్వేషన్ ని రిప్రజెంట్ చేయదు. అది ఒక సమ్మరీ వాల్యూ ని రిప్రజెంట్ చేస్తుంది. అది యూజువల్లీ అనేక అబ్జర్వేషన్స్ యొక్క మీన్ లేదా యావరేజ్. ఈ ఎగ్జాంపుల్ లో 5 అబ్జర్వేషన్స్ కలిసి మీన్ 61 వచ్చింది. ఈ మీన్ ఓవరాల్ రెస్పాన్స్ మాగ్నిట్యూడ్ ని చూపిస్తుంది. ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ కొంచెం డిఫరెంట్ ఉన్న కాలమ్ మాత్రం వాటి యావరేజ్ ని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఈ కాలమ్ చార్ట్ నుండి వాల్యూస్ ని ఎలా రీడ్ చేయాలో చూద్దాం. ప్రతి కాలమ్ యొక్క ట్రీట్మెంట్ గ్రూప్ యొక్క మీన్ వాల్యూ ని చూపిస్తుంది. కంట్రోల్ వాల్యూ 24, లో 38, మీడియం 61 మరియు హై 49. ఈ వాల్యూస్ ని యూజ్ చేసే ప్రతి ట్రీట్మెంట్ ఓవరాల్ రెస్పాన్స్ ని కంపేర్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ప్రతి వాల్యూ 5 అబ్జర్వేషన్స్ యొక్క మీన్. ఇప్పుడు గ్రూప్ మధ్య డిఫరెన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకుందాం. చాలా సింపుల్ ఫార్ములా, డిఫరెన్స్ ఈక్వల్స్ టు ట్రీట్మెంట్ మైనస్ కంట్రోల్. కాబట్టి లో ట్రీట్మెంట్ కోసం 38 మైనస్ 24 ఈక్వల్స్ టు 14, మీడియం కోసం 61 మైనస్ 24 ఈక్వల్స్ టు 37, హై కోసం 49 మైనస్ 24 ఈక్వల్స్ టు 25. ఇలా కంట్రోల్ తో కంపేర్ చేయొచ్చు. అలాగే ఏ రెండు గ్రూప్స్ అయినా కంపేర్ చేయాలంటే పెద్ద వాల్యూ నుండి చిన్న వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. ఉదాహరణకి మీడియం మైనస్ లో ఈక్వల్స్ 23 మరియు మీడియం మైనస్ హై ఈక్వల్స్ 12. ఈ క్యాలిక్యులేషన్స్ ని బట్టి అన్ని ట్రీట్మెంట్ గ్రూప్ కంట్రోల్ కన్నా ఎక్కువగా యాక్టివిటీ చూపిస్తున్నాయి. వాటిల్లో గ్రేటెస్ట్ ఇంక్రీస్ మీడియం ట్రీట్మెంట్ లో ఉంటుంది. ఇప్పటి వరకు మనం గ్రాఫ్ గ్రూప్స్ మధ్య డిఫరెన్సెస్ క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకున్నాం. కానీ రీసెర్చ్ లో డిఫరెన్స్ 37 ఉంది అని చెప్పడం మాత్రం
మాత్రమే సరిపోదు. సైంటిస్ట్ కి ఒరిజినల్ వాల్యూతో కంపేర్ చేస్తే ఎంత ఇంక్రీజ్ అయిందో కూడా తెలియాలి. దానికోసం 2 ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్స్ యూజ్ చేస్తారు. పర్సెంటేజ్ ఇంక్రీజ్ మరియు ఫోల్డ్ చేంజ్. పర్సెంటేజ్ ఇంక్రీజ్ అంటే ఒరిజినల్ లేదా రిఫరెన్స్ వాల్యూతో కంపేర్ చేస్తే ఎంత ఇంక్రీజ్ అయ్యిందో చెప్తుంది. ఫార్ములా చూసినట్లయితే ట్రీట్మెంట్ మైనస్ కంట్రోల్ డివైడెడ్ బై కంట్రోల్ తర్వాత 100 తో మల్టిప్లై చేయాలి. ఫోల్డ్ చేంజ్ మాత్రం వేరే క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తుంది. ఎంత ఇంక్రీజ్ అయ్యింది అని కాదు. ట్రీట్మెంట్ వాల్యూ కంట్రోల్ కన్నా ఎన్ని టైమ్స్ పెద్దది అని చెప్తుంది. ఫార్ములా చాలా సింపుల్. ఇక్కడ ట్రీట్మెంట్ డివైడెడ్ బై కంట్రోల్. మన డేటా ప్రకారం లో ట్రీట్మెంట్ కి 58.3% ఇంక్రీజ్ మరియు 1.58 ఫోల్డ్ చేంజ్ వచ్చింది. మీడియం ట్రీట్మెంట్ కి 154.2% ఇంక్రీజ్ మరియు 2.54 ఫోల్డ్ చేంజ్ వచ్చింది. హై ట్రీట్మెంట్ కి 104.2% ఇంక్రీజ్ మరియు 2.04 ఫోల్డ్ చేంజ్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే మీడియం ట్రీట్మెంట్ లోనే హైయెస్ట్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ మరియు లార్జెస్ట్ ఫోల్డ్ చేంజ్ రెండు ఉన్నాయి. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 2.54 ఫోల్డ్ చేంజ్ అంటే 254% ఇంక్రీజ్ అని అర్థం కాదు. ఆ కన్ఫ్యూజన్ ని నెక్స్ట్ స్లైడ్ లో క్లియర్ గా అర్థం చేసుకుందాం. ఇప్పుడు మీడియం ట్రీట్మెంట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని క్యాలిక్యులేషన్స్ ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా పర్సెంటేజ్ ఇంక్రీజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫార్ములా ఏంటి అంటే ట్రీట్మెంట్ మైనస్ కంట్రోల్ డివైడెడ్ బై కంట్రోల్ తర్వాత 100 తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ట్రీట్మెంట్ వాల్యూ 61, కంట్రోల్ వాల్యూ 24. కాబట్టి ముందు 61 మైనస్ 24 చేస్తే 37 వస్తుంది. తర్వాత 37 ని 24 తో డివైడ్ చేసి 100 తో మల్టిప్లై చేస్తే అప్రాక్సిమేట్లీ 154.2% వస్తుంది. అంటే మీడియం ట్రీట్మెంట్ కంట్రోల్ కన్నా 154.2% హైయర్ అని అర్థం. ఇప్పుడు ఫోల్డ్ చేంజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ సబ్స్ట్రాక్షన్ అవసరం లేదు. ట్రీట్మెంట్ వాల్యూని కంట్రోల్ వాల్యూతో డివైడ్ చేస్తే సరిపోతుంది. 61 డివైడెడ్ బై 24 ఈక్వల్స్ అప్రాక్సిమేట్లీ 2.54. అంటే మీడియం ట్రీట్మెంట్ వాల్యూ కంట్రోల్ వాల్యూ కన్నా 2.54 టైమ్స్ పెద్దది అని అర్థం. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. 2.54 ఫోల్డ్ అంటే 254% ఇంక్రీజ్ అని అర్థం కాదు. దీని అర్థం ఫైనల్ వాల్యూ కంట్రోల్ వాల్యూ యొక్క 254%. కానీ ఒరిజినల్ కంట్రోల్ మీద ఎక్స్ట్రా పెరిగింది మాత్రం అప్రాక్సిమేట్లీ 154%. కాబట్టి సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఫోల్డ్ చేంజ్ ఫైనల్ వాల్యూ ఎన్ని టైమ్స్ పెద్దదో చెప్తుంది. పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఒరిజినల్ వాల్యూ మీద ఎంత ఎక్స్ట్రా పెరిగిందో చెప్తుంది. చాలా మంది స్టూడెంట్స్ ఫార్ములా గుర్తు పెట్టుకుంటారు కానీ 2.54 ఫోల్డ్ అంటే నిజంగా ఎలా ఉంటుందో అర్థం కాదు. కాబట్టి 2 సింపుల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో చూద్దాం. మొదటి ఎగ్జాంపుల్ లో మీ స్టార్టింగ్ సాలరీ $24,000 అని అనుకోండి. సాలరీ 2.54 ఫోల్డ్ అయితే ఒరిజినల్ సాలరీని 2.54 తో మల్టిప్లై చేయాలి. కాబట్టి 24,000 into 2.54 is equals to $60,960 which is approximately $61,000. అంటే మీ కొత్త సాలరీ ఒరిజినల్ సాలరీ కన్నా 2.54 టైమ్స్ పెద్దది అని అర్థం. ఇప్పుడు ఒక ఫన్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక మెజిషియన్ దగ్గర 24 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అని అనుకోండి. అతను 2.54 అని మ్యాజిక్ మంత్రం చదివారు. అప్పుడు 61 ఆబ్జెక్ట్స్ అయ్యాయి. ఇది ఎలా జరిగిందంటే 24 ఆబ్జెక్ట్స్ ని 2.54 తో మల్టిప్లై చేస్తే 60.96 వాల్యూ వచ్చింది. దాన్ని మనం రౌండ్ ఆఫ్ చేస్తే 61 ఆబ్జెక్ట్స్ అయ్యింది. కాబట్టి సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఫోల్డ్ చేంజ్ కనిపిస్తే ఒరిజినల్ వాల్యూని ఫోల్డ్ చేంజ్ తో మల్టిప్లై చేస్తే ఫైనల్ వాల్యూ వస్తుంది. మన గ్రాఫ్ లో కూడా 24 ని 2.54 తో మల్టిప్లై చేస్తే అప్రాక్సిమేట్లీ 61 వస్తుంది. అదే మీడియం ట్రీట్మెంట్ వాల్యూ. ఇప్పుడు ఈ 2 సింపుల్ పిక్చర్స్ తో మొత్తం కాన్సెప్ట్ ని ఒక్కసారి రివైజ్ చేద్దాం. ముందుగా సాలరీ ఎగ్జాంపుల్ ని చూడండి. ఒరిజినల్ సాలరీ $24,000. 2.54 చేంజ్ తర్వాత అది అప్రాక్సిమేట్లీ $61,000 అయ్యింది. ఇక్కడ గమనించండి. ఫైనల్ సాలరీ ఒరిజినల్ సాలరీ యొక్క 254%. కానీ యాక్చువల్ ఇంక్రీజ్ మాత్రం 154.2% మాత్రమే. ఇప్పుడు బ్రిక్స్ ఎగ్జాంపుల్ ని చూద్దాం. మొదటిగా 20 బ్రిక్స్ ఉన్నాయి. 2.54 ఫోల్డ్ చేంజ్ తర్వాత ఫైనల్ కౌంట్ అప్రాక్సిమేట్లీ 61 బ్రిక్స్ అయ్యింది. మళ్ళీ ఇక్కడ కూడా ఫైనల్ వాల్యూ ఒరిజినల్ యొక్క 254%. కానీ ఎక్స్ట్రా యాడ్ అయిన బ్రిక్స్ మాత్రం ఒరిజినల్ మీద 154.2% మాత్రమే. కాబట్టి సింపుల్ గా ఒక రూల్ గుర్తుపెట్టుకోండి. ఫోల్డ్ చేంజ్ ఫైనల్ వాల్యూ ఒరిజినల్ తో కంపేర్ చేస్తే ఎంత పెద్దదో చూపిస్తుంది. పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఒరిజినల్ వాల్యూ మీద ఎంత ఎక్స్ట్రా పెరిగిందో చూపిస్తుంది. ఈ డిఫరెన్స్ అర్థమైతే గ్రాఫ్ ఇంటర్ప్రిటేషన్ లో గానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో గానీ ఈ 2 టర్మ్స్ ఎప్పటికీ కన్ఫ్యూజ్ అవ్వరు. ఇప్పటి వరకు మనం వాల్యూస్ ని రీడ్ చేయడం మరియు క్యాలిక్యులేషన్స్ చేయడం నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ బయాలజికల్ క్వశ్చన్ ని ఆన్సర్ చేద్దాం. ట్రీట్మెంట్ ఇంక్రీజ్ అవుతుంటే యాక్టివిటీ కూడా కంటిన్యూస్లీ ఇంక్రీజ్ అవుతుందా? లేదు. గ్రాఫ్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యాక్టివిటీ కంట్రోల్ 24 నుండి లో 38 కి ఇంక్రీజ్ అయ్యింది. తర్వాత మీడియం 61 దగ్గర హైయెస్ట్ వాల్యూ ని రీచ్ అయ్యింది. కానీ ఆ తర్వాత హై ట్రీట్మెంట్ లో 49 కి డిక్రీజ్ అయ్యింది. దీన్ని బట్టి మీడియం ట్రీట్మెంట్ యాక్టివిటీకి ఆప్టిమల్ లెవెల్ దగ్గర ఉండొచ్చని అర్థం. ఆ పాయింట్ తర్వాత ట్రీట్మెంట్ ని ఇంకా ఎక్కువ చేసిన యాక్టివిటీ ఇంప్రూవ్ కాలేదు. బదులుగా ఇన్హిబిషన్, టాక్సిసిటీ, స్ట్రెస్ లేదా వేరే లిమిటింగ్ ఫ్యాక్టర్స్ వల్ల యాక్టివిటీ తగ్గవచ్చు.
చెప్పొచ్చు. కాబట్టి ఓవరాల్ ట్రెండ్ ఏంటి అంటే కంట్రోల్ నుండి మీడియం వరకు ఇంక్రీజ్ అయ్యింది, మీడియం నుండి హై వరకు డిక్రీజ్ అయ్యింది. ఇప్పుడు ఎర్రర్ బార్స్ ని అర్థం చేసుకుందాం. మీన్ పైన మరియు కింద ఉన్న వైట్ లైన్స్ ని ఎర్రర్ బార్ అంటారు. అవి మీన్ చుట్టూ ఉన్న రేంజ్ ని చూపిస్తాయి మరియు డేటా ఎంత ప్రిసైజ్ లేదా ఎంత అన్సర్టనిటీలో ఉందో చెప్తాయి. ఇక్కడ ఎర్రర్ బార్స్ 95% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి. నారో ఎర్రర్ బార్ అంటే ఎక్కువ ప్రిసిషన్, వైడ్ ఎర్రర్ బార్ అంటే ఎక్కువ అన్సర్టనిటీ. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఎర్రర్ బార్ అంటే మీన్ చుట్టూ ఉన్న అన్సర్టనిటీని విజువల్ గా చూపించే మెజర్. ఇక్కడ ప్రతి కేటగిరీని మీన్ తో పాటు 95% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఉంది. కంట్రోల్ 24 దాని యొక్క రేంజ్ 20.86 నుండి 27.14, లో 38 కి రేంజ్ 34.08 నుండి 41.92, మీడియం మీన్ 61 కి రేంజ్ 56.10 నుండి 65.90, హై 49 కి రేంజ్ 45.08 నుండి 52.92. ఈ ఎర్రర్ బార్స్ ప్రతి మీన్ చుట్టూ ఉన్న అన్సర్టనిటీని చూపిస్తాయి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ని ఆన్సర్ చేద్దాం. ఎర్రర్ బార్ ఓవర్లాప్ స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ ని డిసైడ్ చేయగలదా? లేదు. ఎర్రర్ బార్ ఓవర్లాప్ అనేది కేవలం ఒక విజువల్ క్లూ మాత్రమే మరియు విజువల్ ఇన్స్పెక్షన్ కొన్నిసార్లు మిస్లీడింగ్ గా ఉండొచ్చు. రెండు ఎర్రర్ బార్స్ ఓవర్లాప్ అయితే గ్రూప్స్ మధ్య డిఫరెన్స్ లేదు అని ఆటోమేటిక్ గా చెప్పలేం. అదే విధంగా ఎర్రర్ బార్స్ ఓవర్లాప్ కాకపోతే డిఫరెన్సెస్ స్టాటిస్టికలీ సిగ్నిఫికెంట్ అని ఆటోమేటిక్ గా ప్రూవ్ అయిందని కూడా చెప్పలేం. స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ ని ఎర్రర్ బార్స్ ని చూసి మాత్రమే డిసైడ్ చేయకూడదు. రిజల్ట్ శాంపుల్ సైజ్ మీద మరియు డేటా వేరియబిలిటీ మీద కూడా డిపెండ్ అవుతుంది. కాబట్టి డిఫరెన్స్ నిజంగా మీనింగ్ ఫుల్ కాదా అని తెలుసుకోవడానికి ఫార్మల్ స్టాటిస్టికల్ టెస్ట్ యూస్ చేయాలి. ఉదాహరణకి టీ టెస్ట్ లేదా అనోవా. ఒక కాలమ్ హైగా లేదా లోగా ఉందని క్లెయిమ్ చేయకూడదు. మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఎర్రర్ బార్ ఓవర్లాప్ ప్రూఫ్ కాదు. ఎప్పుడు విజువల్ ఇన్స్పెక్షన్ మీద మాత్రమే డిపెండ్ కాకుండా ప్రాపర్ స్టాటిస్టికల్ ఎనాలిసిస్ మీద రిలై అవ్వాలి. కాలమ్ చార్ట్స్ గ్రూప్ సమ్మరీని మాత్రమే చూపిస్తాయి కాబట్టి ఇండివిజువల్ అబ్జర్వేషన్ హిడెన్ గా ఉంటాయి. అవి అవుట్లైనర్స్, డేటా స్ప్రెడ్, డిస్ట్రిబ్యూషన్, ట్యూనెస్, క్లస్టర్స్ మరియు గ్యాప్స్ ని హైడ్ చేయవచ్చు. రెండు గ్రూప్స్ కి సేమ్ మీన్ ఉన్నా యాక్చువల్ డేటా కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉండొచ్చు. ఇది ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ ని మాస్క్ చేస్తుంది, ఎస్పెషల్లీ స్మాల్ శాంపుల్ సైజెస్ లో. కాబట్టి కాలమ్ చార్ట్స్ ఫుల్ డేటా డీటెయిల్స్ ని చూపించవు. ఇప్పుడు కాలమ్ చార్ట్స్ ని రీడ్ చేసినప్పుడు జరిగే కామన్ మిస్టేక్స్ ని చూద్దాం. మొదటిగా కాలమ్ విడ్త్ ని కంపేర్ చేయడానికి హైట్ ని కంపేర్ చేయాలి, ఎందుకంటే హైట్ వాల్యూ ని రిప్రజెంట్ చేస్తుంది. రెండవది వై యాక్సిస్ స్కేల్ ని ఇగ్నోర్ చేయకండి, ఎందుకంటే స్కేల్ డిఫరెన్సెస్ ని పెద్దగా లేదా చిన్నగా కనిపించేలా చేస్తుంది. మూడవది యూనిట్స్ ని తప్పకుండా చెక్ చేయాలి, ఎందుకంటే మిల్లీగ్రామ్స్ మరియు గ్రామ్స్ సేమ్ కావు. నాలుగవది ఎర్రర్ బార్స్ ని ఇగ్నోర్ చేయకండి, అవి మీన్ చుట్టూ ఉన్న అన్సర్టనిటీని చూపిస్తాయి. టాలెస్ట్ కాలమ్ ఉంది కాబట్టి రిజల్ట్ స్టాటిస్టికలీ సిగ్నిఫికెంట్ అని చెప్పలేం మరియు హయ్యర్ వాల్యూ అంటే ఎప్పుడు బెటర్ అని కూడా కాదు. అసోసియేషన్ ఉంది అంటే కాసేషన్ ప్రూవ్ అయ్యిందని అర్థం కాదు. చివరిగా అపియరెన్స్ చూసి వాల్యూస్ గెస్ చేయకండి. యాక్చువల్ స్కేల్ మరియు లేబుల్స్ ని రీడ్ చేయాలి. ఎప్పుడు స్కేల్, యూనిట్, లేబుల్స్, ఎర్రర్ బార్స్ మరియు చార్ట్ నిజంగా ఏం చూపిస్తుందో కేర్ఫుల్ గా చెక్ చేయండి. ఈ చార్ట్ లో యాక్టివిటీ కంట్రోల్ నుండి లోకి ఇంక్రీజ్ అయ్యి మీడియం ట్రీట్మెంట్ దగ్గర హైయెస్ట్ లెవెల్ కి చేరింది. హై ట్రీట్మెంట్ లో యాక్టివిటీ మీడియం తో కంపేర్ చేస్తే కొంచెం డిక్రీజ్ అయ్యింది. కాబట్టి మీడియం ట్రీట్మెంట్ ఆప్టిమల్ లెవెల్ కి దగ్గరగా ఉండొచ్చని ప్యాటర్న్ సజెస్ట్ చేస్తుంది. ఇప్పుడు ప్యాటర్న్ ని ఆబ్జెక్టివ్ గా డిస్క్రైబ్ చేయాలి. ఏ చార్ట్ ని చూసి వాల్యూ ఎక్కువగా ఉంది కాబట్టి ఒక ట్రీట్మెంట్ ఫర్ ఎవర్ బెస్ట్ అని చెప్పకూడదు. డైరెక్ట్ ఎవిడెన్స్ లేకుండా కాసేషన్ అని, ప్రాపర్ టెస్టింగ్ లేకుండా స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ అని క్లెయిమ్ చేయకూడదు. గ్రూప్ యావరేజెస్ ని చూసి ఇండివిజువల్ డేటా గురించి కూడా కంక్లూడ్ చేయకూడదు, ఎందుకంటే రీడింగ్స్ ని చాలా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేయవచ్చు. కంక్లూజన్ ముందు గ్రూప్ సమ్మరీస్, వేరియబిలిటీ మరియు ప్రూఫ్ ని చెక్ చేయాలి. కాలమ్ చార్ట్స్ ని కరెక్ట్ గా రీడ్ చేయడానికి ఈ 10 స్టెప్ ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ టైటిల్ ని రీడ్ చేయండి. సెకండ్ ఎక్స్ యాక్సిస్ ఏమి చూపిస్తుందో ఐడెంటిఫై చేయండి. థర్డ్ వై యాక్సిస్ మరియు దాని స్కేల్ ని చెక్ చేయండి. ఫోర్త్ అన్ని కాలమ్ సేమ్ బేస్ లైన్ నుండి స్టార్ట్ అయ్యాయా చూడండి. ఫిఫ్త్ స్కేల్ ని యూస్ చేసి ప్రతి కాలమ్ హైట్ ని రీడ్ చేయండి. సిక్స్త్ ఎగ్జాక్ట్ వాల్యూస్ అవైలబుల్ ఉంటే నోట్ చేయండి. సెవెంత్ వేరియబిలిటీ లేదా అన్సర్టనిటీ కోసం ఎర్రర్ బార్స్ ని ఎగ్జామిన్ చేయండి. ఎయిత్ మీన్ వాల్యూ మరియు శాంపుల్ సైజ్ అంటే ఎన్ ని చెక్ చేయండి. నైన్త్ ఇంక్రీజ్, డిక్రీజ్, హైయెస్ట్ మరియు లోయెస్ట్ వాల్యూ లాంటి ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేయండి. ఫైనలీ ఆ ప్యాటర్న్ ని బయోలాజికల్ క్వశ్చన్ తో రిలేట్ చేసి కేర్ఫుల్ కంక్లూజన్స్ డ్రా చేయండి. కాలమ్ చార్ట్ ని తయారు చేయడానికి లేదా రీడ్ చేయడానికి ఈ 12 బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలి. వై యాక్సిస్ ని 0 నుండి స్టార్ట్ చేయండి. ఈక్వల్ కాలమ్ విత్ యూజ్ చేయండి.
మరియు 3D ఎఫెక్ట్స్ అవాయిడ్ చేయండి. క్లియర్ టైటిల్ ఇవ్వండి, కరెక్ట్ యూనిట్స్ యూజ్ చేయండి మరియు ఇంపార్టెంట్ పార్ట్స్ అన్ని లేబుల్ చేయండి. కేటగిరీస్ ని క్లియర్ ఆర్డర్ లో మెయింటైన్ చేయండి. డిజైన్ ని సింపుల్ గా ఉంచండి. అన్నెసెసరీ డెకరేషన్ కాకుండా డేటాని చూపించండి. క్లటర్ ని అవాయిడ్ చేయండి. స్కేల్ లేదా షేప్ ని మార్చి వ్యూవర్ ని మిస్లీడ్ చేయకూడదు. డేటాని హానెస్ట్ గా ప్రెజెంట్ చేయాలి. చివరిగా రీడబుల్ ఫాంట్స్ మరియు క్లియర్ కలర్స్ యూజ్ చేయండి. ఒక గుడ్ కాలమ్ చార్ట్ క్లియర్, యాక్యురేట్ మరియు ఈజీతో అండర్స్టాండ్ అయ్యేలాగా ఉండాలి. కాలమ్ చార్ట్స్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా అర్థం అవుతాయి. అవి డిస్క్రీట్ కేటగిరీస్ మధ్య క్విక్ మరియు ఫేర్ కంపారిజన్ ని అలౌ చేస్తాయి. వేరియబిలిటీ లేదా అన్సర్టనిటీని చూపించడానికి ఎర్రర్ బార్స్ యాడ్ చేయొచ్చు మరియు స్టాటిస్టికల్ టెస్ట్ రిజల్ట్స్ ని హైలైట్ చేయడానికి p వాల్యూ యూజ్ చేయొచ్చు. అవి చాలా సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ మరియు స్టడీస్ లో యూస్ఫుల్ గా ఉంటాయి. ఓవరాల్ గా కాలమ్ చార్ట్ రూప్స్ ని కంపేర్ చేయడానికి మరియు డేటాని సమ్మరైజ్ చేయడానికి సింపుల్, క్లియర్ మరియు పవర్ఫుల్. కేటగిరీస్ ని కంపేర్ చేయడానికి, న్యూమరికల్ వాల్యూస్ ని చూపించడానికి, డిఫరెంట్ గ్రూప్స్ లేదా ట్రీట్మెంట్ ని స్టడీ చేయడానికి మరియు గ్రూప్స్ మధ్య మాగ్నిట్యూడ్ ని చూడటానికి కాలమ్ చార్ట్స్ యూజ్ చేయాలి. ఇది ట్రెండ్స్ ఆర్ చేంజెస్, స్కేల్ ఆర్ ప్రపోర్షన్, ఫ్రీక్వెన్సీస్ మరియు ఎర్రర్ బార్స్ తో సమ్మరీ వాల్యూస్ ని చూపించడానికి కూడా యూస్ఫుల్. ఇప్పుడు కాలమ్ చార్ట్స్ ఎప్పుడు యూజ్ చేయకూడదో చూద్దాం. ఫస్ట్, చాలా టైం పాయింట్స్ ఉంటే చాలా క్రౌడెడ్ గా మరియు రీడ్ చేయడానికి డిఫికల్ట్ గా ఉంటుంది, కాబట్టి లైన్ గ్రాఫ్ బెటర్. సెకండ్, ఫుల్ డిస్ట్రిబ్యూషన్ లేదా డేటా స్ప్రెడ్ చూపించాలి అంటే కాలమ్ చార్ట్ సరిపోదు. బాక్స్ ప్లాట్ లేదా స్కాటర్ ప్లాట్ యూజ్ చేయాలి. థర్డ్, x మరియు y రెండు కంటిన్యూస్ వేరియబుల్స్ అయితే స్కాటర్ ప్లాట్ యూజ్ చేయాలి, ఎందుకంటే కాలమ్స్ మెయిన్లీ కేటగిరీస్ కోసం. ఫోర్త్, కేటగిరీస్ చాలా ఎక్కువగా ఉంటే చార్ట్ క్లటర్ అవుతుంది, కాబట్టి బార్ గ్రాఫ్ లేదా పరెటో చార్ట్ బెటర్. ఎప్పుడు రైట్ డేటాకి రైట్ చార్ట్ ని చూస్ చేయండి. లైఫ్ సైన్సెస్ లో కాలమ్ చార్ట్ కి చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. జీన్ ఎక్స్ప్రెషన్ స్టడీస్ లో డిఫరెంట్ గ్రూప్స్ మధ్య mRNA లేదా ప్రోటీన్ లెవెల్స్ ని కంపేర్ చేస్తాయి. ఎంజైమ్ స్టడీస్ లో ఎంజైమ్ యాక్టివిటీ పర్ మైక్రోలీటర్, ఎంజైమ్ యాక్టివిటీ పర్ మిల్లీగ్రామ్ ప్రోటీన్ లేదా పర్సెంటేజ్ ఇన్హిబిషన్ ని చూపిస్తాయి. డ్రగ్ రెస్పాన్స్ లో సెల్ వయబిలిటీ లేదా IC50 వాల్యూస్ ని కంపేర్ చేస్తాయి. బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్స్పెరిమెంట్స్ లో కాలనీ నంబర్, టర్బిడిటీ లేదా ఆప్టికల్ డెన్సిటీ 600 ని చూపిస్తాయి. పాథాలజీలో లెసన్ సైజ్ లేదా మార్కర్ ఎక్స్ప్రెషన్ ని కంపేర్ చేస్తాయి. ఇమ్యూనాలజీలో సైటోకిన్ లెవెల్స్ లేదా ఇమ్యూన్ రెస్పాన్స్ ని చూపిస్తాయి. ఓవరాల్ గా కాలమ్ చార్ట్స్ గ్రూప్ ని కంపేర్ చేసి క్వాంటిటేటివ్ బయోలాజికల్ డేటాని క్లియర్ గా సమ్మరైజ్ చేస్తాయి. కాలమ్ చార్ట్స్ నుండి క్వశ్చన్స్ యూజువల్లీ ఈ 10 వేస్ లో అడుగుతారు. ఫస్ట్, విచ్ ట్రీట్మెంట్ హ్యాస్ ద హైయెస్ట్ యాక్టివిటీ, దానికి టాలెస్ట్ కాలమ్ ని ఐడెంటిఫై చేయాలి. సెకండ్, విచ్ గ్రూప్ హ్యాస్ ద లోవెస్ట్ వాల్యూ, వాటికి షార్టెస్ట్ కాలమ్ ని చూడాలి. థర్డ్, టూ గ్రూప్స్ మధ్య డిఫరెన్సెస్ ఎంత, అది కనుక్కోవాలంటే హయ్యర్ వాల్యూ నుండి లోయర్ వాల్యూ ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఫోర్త్, కంట్రోల్ తో కంపేర్ చేస్తే పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఎంత, అది కనుక్కోవాలంటే ట్రీట్మెంట్ మైనస్ కంట్రోల్ డివైడెడ్ బై కంట్రోల్ ఇంటూ 100 అనే ఫార్ములా యూజ్ చేయాలి. ఫిఫ్త్, గ్రేటెస్ట్ అన్సర్టనిటీ ఏ గ్రూప్ లో ఉంది, వాటికి వైడెస్ట్ ఎర్రర్ బార్ ని చూడాలి. సిక్స్, ఎర్రర్ బార్స్ ఓవర్లాప్ అవుతాయా, అప్పర్ మరియు లోవర్ రేంజెస్ ని కంపేర్ చేయాలి, కానీ ఓవర్లాప్ తో సిగ్నిఫికెన్స్ డిసైడ్ చేయకూడదు. సెవెన్, రెస్పాన్స్ కంటిన్యూస్లీ ఇంక్రీజ్ అవుతుందా, ఒకవేళ లెఫ్ట్ నుండి రైట్ వరకు కాలమ్ హైట్స్ ని ఫాలో అవ్వాలి, హైట్స్ ని ఫాలో అయితే మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఎయిత్, విచ్ కంక్లూజన్ ఇస్ సపోర్టెడ్, వాటికి విజువల్ ప్యాటర్న్ ని మ్యాచ్ అయ్యే స్టేట్మెంట్ ని సెలెక్ట్ చేయాలి. నైన్త్, విచ్ కంక్లూజన్ ఇస్ నాట్ సపోర్టెడ్, దానికి డేటా కన్నా ఎక్స్ట్రా క్లెయిమ్ చేసే స్టేట్మెంట్ ని రిజెక్ట్ చేయాలి. టెన్త్, విచ్ గ్రాఫ్ టైప్ ఇస్ అప్రోప్రియేట్, వాటికి ఎక్స్ యాక్సిస్ లో కేటగిరీస్, టైం పాయింట్స్ లేదా కంటిన్యూస్ వాల్యూస్ ఉన్నాయా, స్కేల్ సూటబుల్ గా ఉందా అని చెక్ చేయాలి. ఇది మన ఫైనల్ టేక్ అవే. ఫస్ట్, క్వశ్చన్ ని క్లియర్ గా డిఫైన్ చేయండి. సెకండ్, రైట్ చార్ట్ ని చూస్ చేయండి. థర్డ్, చార్ట్ ని కరెక్ట్ గా రీడ్ చేయండి. ఫోర్త్, నంబర్స్ మీద మాత్రమే కాకుండా మీనింగ్ మీద ఫోకస్ చేయండి. ఫిఫ్త్, కామన్ మిస్టేక్స్ ని అవాయిడ్ చేయండి. సిక్స్త్, రైట్ కంక్లూజన్ డ్రా చేయండి. ఫైనల్లీ ఆ కంక్లూజన్ ని క్లియర్ ఎవిడెన్స్ తో సపోర్ట్ చేయండి. గ్రాఫ్ ఏమి జరిగిందో చూపిస్తుంది, కానీ కేర్ఫుల్ ఇంటర్ప్రిటేషన్ అది ఎందుకు ఇంపార్టెంట్ అనేది చెప్తుంది. ఈ వీడియోలో కంపేర్ ఫ్యామిలీకి చెందిన కాలమ్ చార్ట్ ని నేర్చుకున్నాం. పార్ట్ 3 లో బార్ గ్రాఫ్ గురించి నేర్చుకుందాం. ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. ఈ సేమ్ వీడియో ఇంగ్లీష్ మరియు హిందీలో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఒక థాట్ గుర్తుపెట్టుకోండి, కమిట్ యువర్ వర్క్ టు ద లార్డ్ అండ్ యువర్ ప్లాన్స్ విల్ సక్సీడ్. అంటే మీరు డిసిప్లిన్ మరియు సిన్సియర్ ఎఫర్ట్ తో స్టడీ చేస్తే దేవుడు మీకు కరెక్ట్ డైరెక్షన్ చూపిస్తారు మరియు రిజల్ట్ ని మీకు అనుకూలంగా వచ్చేలాగా చేస్తారు. జర్నీ ఎంత డిఫికల్ట్ గా కనిపించినా వరీ అవ్వకండి. ఒక స్మాల్ కాన్సెప్ట్ ని ఒకసారి క్లియర్ గా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరియు మోర్ లైఫ్ సైన్సెస్ అండ్ బయోటెక్
బయోటెక్నాలజీ లెసన్స్ కోసం డీప్ ఇన్సైడ్ బయోసైన్సెస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. గ్రాఫ్ ఇంటర్ప్రిటేషన్ పార్ట్ 3 లో మనం బార్ గ్రాఫ్ గురించి నేర్చుకుందాం. అప్పటి వరకు స్టడీ చేస్తూ ఫోకస్డ్ గా ఉండండి. ఎప్పుడు గివ్ అప్ చేయకండి. థ్యాంక్ యూ.